మెదక్ జిల్లా రామేంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గం అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు 15 లక్షల మేర నిధుల దుర్వినియోగం చేశారంటూ వారు మీడియా సమావేశంలో వెల్లడించారు. బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు వ్యవహారంలో అలాగే చెత్తబుట్టల ట్రిగర్స్ కొనుగోలు వ్యవహారంలో మున్సిపల్ చైర్మన్ ను మున్సిపల్ వైస్ చైర్మన్ ను పాలకవర్గాన్ని సంప్రదించకుండానే ఏకపక్షంగా మున్సిపల్ అధికారులు నిర్ణయం తీసుకుని మున్సిపల్ నిధులంటే ప్రజల నిధులను దుర్వినియోగం చేశారని మున్సిపల్ పాలకవర్గం ఆరోపించారు. ఈ వ్యవహారంపై మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మున్సిపల్ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మున్సిపల్ పాలకవర్గం ఏర్పడి 3 నెలలు కావస్తున్నప్పటికీ గత పాలకులు బీఆర్ఎస్ నాయకుల కనుసన్నల్లోనే మున్సిపల్ అధికారులు నడుచుకుంటున్నట్లు మున్సిపల్ పాలకవర్గం సంచలన ఆరోపణలు చేశారు. మున్సిపల్ అధికారులు అంతా సిద్దిపేట వారికి చెందినవారు కాబట్టి మాజీ మంత్రి హరీష్ రావు చెప్పినట్టు నడుచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజ్ తో పాటు వైస్ చైర్మన్ నవనీత గణేష్ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. గతంలో సిద్దిపేట రాజకీయ నాయకులు వేయడం వల్ల రామన్పేట అభివృద్ధి అనేది ఆగిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే అధికారులను వాళ్ళు లోపరుచుకొని మున్సిపల్లో ఉన్న అధికారులు మేనేజర్ కావచ్చు, మనకు ఆర్ఐ కావచ్చు, అది కాకుండా ఏఈ గారు ఉన్నారు వాళ్ళు కూడా కావచ్చు, ఎంపీడీ కూడా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సిద్దిపేట నుంచి వచ్చేది ఏంటంటే మన రామాయణపేట అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అధికారులకు వాళ్ళకు రాజకీయ నాయకులకు అన్ని విషయాలను సహకరించకుండా వాళ్ళు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. కొంతమంది మన మెయింటెనెన్స్ అండ్ అరేంజ్మెంట్స్ అన్నీ మేమే చేస్తాం. ఏమైందంటే నాకు టోటల్గా వచ్చేసి ఒక 11 lakhs ఖర్చు అయింది ఎక్స్పెండిచర్. డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసీవింగ్ సెంటర్, పోలింగ్ స్టేషన్స్, ఫుడ్ అరేంజ్మెంట్స్, స్నాక్స్, టీస్ అన్ని టోటల్ ఎలక్షన్. వాళ్ళ దగ్గర కూడా నాది టోటల్ ఎంత ఖర్చు అయిందో డైలీ వాళ్ళు ప్రకారం బ్లీచింగ్ పౌడర్ అయితే ఉంది. అలాగే ట్రీ అండ్ గార్డెనింగ్ 3 times అంటున్నారు, 7,000 pieces అంటున్నారు. దానికి 34,98,110 రూపాయలు అయింది. అలాగే చెత్తబుట్టల గురించి కూడా 31,96,625 రూపాయలు ఖర్చు పెట్టారని అంటున్నారు. అలాగే ఇలా విచిత్రమైన ఒక అంశాన్ని నేను ఈరోజు మీ ద్వారా మీకు చెప్పదలుచుకుంటున్నాను. రామాయణపేట మున్సిపాలిటీలో మున్సిపల్ పాలకవర్గం సంబంధించి నేను 7వ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజుని. ఎందుకంటే మా గౌరవనీయులు డైనమిక్ శాసనసభ్యులు మెదక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు రామన్పేట మున్సిపాలిటీ పైన ఈరోజు ముఖ్యంగా మా మైనంపల్లి ఎమ్మెల్యే గారు, మన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారి ఆదేశాల మేరకు మీ ప్రెస్ ద్వారా మా యొక్క బాధ మరియు రామాయణపేటలో జరుగుతున్న విషయం ఏదైనా సరే మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియాలని వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఈరోజు మా పాలకవర్గం ఫిబ్రవరి 16 ఇంచుమించు ఇప్పటి వరకు 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లో కూడా మాకు 3 సార్లు బాడీ మీటింగ్ జరిగింది. ఏ విషయమైనా ప్రతి ఒక్క విషయం ఏంటన్నా, నేను ఒక కౌన్సిలర్ అయ్యేది బాధ్యతగా ఉంది. నాకు ప్రజలకు పని చేసుకోవడానికి వెళ్ళడానికి వెళ్తే ఏ అధికారి కానీ మాకు స్పందించడం లేదు. ఒక కౌన్సిలర్ ఉన్న వ్యక్తికే ఇంత అవమానం జరుగుతున్నది. సామాన్య ప్రజలకు మేము ఏ విధంగా సమాధానం చెప్పగలుగుతాం? గతంలో ఎన్నో ఫ్రాడ్లు జరిగినాయి. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, నేను ఒక అధికారిని కాదు, ఒక కౌన్సిలర్ని కాదు, నన్ను ఎవ్వరు ఏం చేయలేదన్నగా విరవీగి డబ్బులు